మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తరువాత ఎవరు చంపారు ఈ కురు సైన్యాన్నంతటినీ అని వాదన వచ్చింది. భీముడు చంపాడని కొందరన్నారు, అర్జునుడు చంపాడని కొంతమంది అన్నారు. అసలు నిజంగా ఎవరు చంపాడో తెలుసుకోవాలనుకున్నారు. అనుకుని బర్బరీకుడు అని భీమసేనుడి యొక్క కుమారుడు. ఆ బర్బరీకుడికి ఒక వరం ఉంది. అసలు జరిగినటువంటి విషయాన్ని చూడగలిగినటువంటి శక్తిని ఆ బర్బరీకుడికి ఇచ్చారు. కారణాంతరముల చేత కృష్ణ భగవానుడు ఆయన శిరస్సుని ఖండించేశారు. కానీ ఆ కొండ మీద పెట్టారు 18 రోజులు జరిగినటువంటి యుద్ధాన్ని చూడ్డానికి. ఆయనకి సత్యం గోచరం అవుతుంది. అందుకని ఆయన అడుగుదాం అసలు ఎవరు చంపారో అన్నారు. వెళ్ళి కొండ మీద బర్బరీకుడిని అడిగారు. అడిగితే బర్బరీకుడు అన్నాడు, నేను కూడా 18 రోజుల నుంచి యుద్ధం చూసి అసలు మన వాళ్ళందరూ ఏమైపోయారు, పాండవుల సైన్యం అనుకుంటున్నాను. మీ ఎవ్వరూ నాకు కనపడలేదురా, నాకు ఒక్కడే కనపడ్డాడు. ఎడమవేపున విభూతి ధారణ చేసి సర్పాభరణములను ధరించి 5 తలలు కలిగి చంద్రరేఖని శిరస్సు మీద ధరించిన వాడు, ఇన్ని కోట్ల మందిని సంహరించిన వాడు ఆయన ఒక్కడే, వేరొకడెవ్వరూ సంహరించలేదు.